ఈనాటి గ్రామ మాజీ సర్పంచ్ నేను. బీపీసీఎల్ వాళ్ళు మరి డంపింగ్ యార్డు ఇక్కడ చేశారు. మరి ఇది అసలు ఎందుకు చేశారో, ఎవరు తోలమన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. దీంట్లో కాలుష్యం ఉంది కాబట్టి ఈ చెరువులో పడితే పశువులు తాగడానికి పశువులకి ఇబ్బంది. ఇదే పొలాల్లో పోతే పొలాలు కూడా దీని కింద పంట పొలాలు చాలా ఉండే పొలాలు కూడా ఆగమయ్యే పరిస్థితి ఉంది. మరి దీన్ని ఎవరు తోలమన్నారు, ఎందుకు తోలమన్నారు, మరి దీన్ని తోలేటప్పుడు మరి గ్రామంలో ఉండేవాళ్ళు మరి ఇక్కడ తోలొచ్చా తోలకూడదు అనేది కూడా తెలుసుకొని తోలియాలి. అది తెలుసుకోకుండా దబదబేడ తోలిస్తే ఊరు ఏమైపోవాలి. ఈ ఊరు మరి ఇట్లా చేసుకొని పోతే ఊరు అసలు కాపాడే దేవుడు. దీని గురించి వెంటనే బీపీసీఎల్ వాళ్ళు దీన్ని ఇక్కడ నుంచి ఈ చెత్తని ఏరే చోటకి తరలించాలని గ్రామ సర్పంచ్గా మాజీ సర్పంచ్గా నేను కోరుతున్నాను. మరి దీన్ని తోలటానికి తోలేటప్పుడు ఎవరన్నా అనుమతి ఇచ్చారా, అనుమతి లేకుండా వాళ్ళందరికి వాళ్ళే తోలారా అనేది కూడా మాకు తెలియదు. మరి ఎవరన్నా అనుమతి ఇస్తే అసలు ఎట్టిచ్చారు ఏంటి అనేది కూడా తెలియదు. ఆ అనుమతి తీసుకొని వాళ్ళు ఎందుకు తోలారో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు దీన్ని అక్కడి నుంచి వెంటనే తొలగించాలి. ఇది వర్షాలు మురికి వర్షాలు పడుతున్నాయి. ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఈ జ్వరాల్లో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నీళ్ళు గేదెలు తాగితే గేదెల నుంచి మళ్ళీ పాలు రైతులు తాగుతారు, పిల్లా జల్లా తాగుతారు. ఆ పాల వల్ల కనుక ఏదైనా వచ్చిందనుకో పిల్లలకి ఇబ్బంది అయ్యిద్ది. దీన్ని వెంటనే తొలగించాల్సిందిగా బీపీసీఎల్ వాళ్ళని కోరుతున్నాం.